వెల్కమ్ టు ఎస్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. మాజీ సీఎం జగన్ పై మంత్రి నిమ్మల రామానాయుడు ఫైర్. అమరావతి రాజధాని వైఖరిలో జగన్ తీరు చూస్తే ఊసరవెల్లి సైతం సిగ్గుపడుతుందని విమర్శ. సీఎంఆర్ఎఫ్ చెక్ల పంపిణీ చేసిన ఎమ్మెల్యే బోండా ఉమా అధికారం తమకు అలంకారం కాదని ఒక బాధ్యత అని స్పష్టీకరణ. విజయవాడలో వైభవంగా ప్రారంభమైన శ్రీ జగన్నాథ రథయాత్ర. భవానీపురంలోని సితారా గ్రౌండ్స్ లో ఇస్కాన్ ఆధ్వర్యంలో శ్రీ జగన్నాథ రథయాత్ర మహోత్సవం. ఎమ్మెల్యే కార్యాలయానికి స్థానిక డివిజన్ పార్టీ నాయకులు, మాజీ కార్పొరేటర్లు లేదా నేరుగా ప్రజలు వచ్చిన వారి సమస్యలను తెలుసుకుని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుని వెళ్తున్నామని, సీఎం రిలీఫ్ నిధి ద్వారా సహాయం అందేలా చర్యలు తీసుకుంటున్నామని ఎమ్మెల్యే బోండా ఉమా తెలిపారు. ప్రజలు తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకునేలా మరింత కష్టపడి పనిచేస్తానని, ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు. అధికారం తమకు అలంకారం కాదని ఒక బాధ్యత అని స్పష్టం చేశారు. సింగినగర్లోని సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే కార్యాలయంలో 58వ డివిజన్కు చెందిన 13 మంది లబ్ధిదారులకు మొత్తం 8 లక్షల విలువైన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్లను ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమా మహేశ్వరరావు అందజేశారు. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ, ఎమ్మెల్యే కార్యాలయానికి స్థానిక డివిజన్ పార్టీ నాయకులు, మాజీ కార్పొరేటర్లు లేదా నేరుగా ప్రజలు వచ్చిన వారి సమస్యలను తెలుసుకొని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుని వెళ్తామని, సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా సహాయం అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇప్పటి వరకు కూటమి ప్రభుత్వ హయాంలో 24 నెలల్లో సుమారు 12 కోట్ల ముఖ్యమంత్రి సహాయ నిధిని సెంట్రల్ నియోజకవర్గ ప్రజలకు అందించినట్లు, గతంలో ఎమ్మెల్యేగా పనిచేసిన 5 సంవత్సరాల కాలంలో కూడా సుమారు 30 కోట్ల సీఎం రిలీఫ్ నిధిని ప్రజలకు అందించి రాష్ట్రంలోనే అత్యధికంగా సహాయం అందించిన ఎమ్మెల్యేగా నిలిచిన విషయాన్ని గుర్తు చేశారు. గత 5 సంవత్సరాల్లో ముఖ్యమంత్రి సహాయ నిధి గురించి ప్రజలకు పెద్దగా అవగాహన లేకపోయినా ప్రస్తుతం ప్రజల ఆశీస్సులతో ఎమ్మెల్యేగా ఎన్నికైన తరువాత ప్రతిరోజు సీఎం రిలీఫ్ కోసం ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని చెప్పారు. ముఖ్యమంత్రి సహాయ నిధి అనేది సెంట్రల్ నియోజకవర్గంలో పేద మధ్యతరగతి ప్రజలకి ఒక వరంలాగా మారింది. ఏదైతే ఎమ్మెల్యే కార్యాలయానికి మా స్థానిక డివిజన్ పార్టీ నాయకులు లేదంటే డైరెక్ట్గా మాజీ కార్పొరేటర్లు వాళ్ళ ద్వారా మాకు అర్జీలు వస్తూ ఉన్నాయో, ఆ అర్జీల్ని ముఖ్యమంత్రి గారి దగ్గరికి తీసుకెళ్ళి సమస్యని వివరించి అక్కడ చెక్కు రాపిచ్చి మళ్ళీ ఆ చెక్కుల్ని గౌరవప్రదంగా తీసుకొచ్చి మా డివిజన్ పార్టీ నాయకులు, మా మాజీ కార్పొరేటర్లు, డివిజన్ పార్టీ ప్రెసిడెంట్లు, అనుబంధ సంస్థల నాయకులు వాళ్ళ సమక్షంలో గౌరవప్రదంగా ఇస్తూ ఉన్నాం. ఇప్పటికీ ఈ 24 నెలల్లో 12 కోట్ల రూపాయలు ఇచ్చాం. ఇప్పటికీ గత 2014, 2019 నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు ఆ రోజు కూడా 30 కోట్ల వరకు సీఎం రిలీఫ్ ఫండ్ 5 సంవత్సరాల్లో ఇవ్వటం జరిగింది. అత్యధికంగా రాష్ట్రంలో ఆ రోజు మా హయాంలోనే ఈ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఇవ్వడం జరిగింది. గత 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి సహాయ నిధి అంటేనే ఎవరికి తెలియనటువంటి పరిస్థితి. మళ్ళా ఇవాళ నేను ఈ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ప్రజల ఆశీస్సులతో ఎన్నికైన తర్వాత మళ్ళీ ముఖ్యమంత్రి సహాయ నిధి ప్రతిరోజు ప్రజలకు ఇస్తూ ఉన్నాం. ప్రతిరోజు వచ్చిన అర్జీల్ని ముఖ్యమంత్రి కార్యాలయానికి పంపిస్తూ ఉన్నాం. దానికి ఒక మనిషిని కేటాయించి ఆ మనిషి ద్వారా అతను రెగ్యులర్గా ఓన్లీ సీఎం రిలీఫ్ ఫండ్ గురించే అతను ప్రతిరోజు సచివాలయానికి వెళ్ళేట్టు, అలాగే ముఖ్యమంత్రి గారి కార్యాలయానికి వెళ్ళేటట్టుగా ఏర్పాటు చేసి ఫాలోఅప్ చేయటం వల్ల ఇన్ని చెక్కులు వస్తూ ఉన్నాయి. ఖచ్చితంగా నన్ను ఏ నమ్మకంతో ప్రజలు ఓట్లేసి గెలిపించారో ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా మరింత కష్టపడి పనిచేస్తాం. ప్రజలకు ఎప్పుడు కూడా నిత్యం అందుబాటులో ఉంటాం. ఈ నియోజకవర్గంలో నేను ఎమ్మెల్యేగా అధికారం అనేది మాకు ఒక అలంకారం కాదు, అధికారం అనేది మాకు బాధ్యత. ప్రజలకు జవాబుదారితనంగా పనిచేస్తాం. ఆర్టీసీ ఉద్యోగ సంఘాల జేఏసీ ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చిన న్యాయమైన డిమాండ్లకు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని ఎమ్మెల్యే బోండా ఉమా స్పష్టం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న విద్యుత్ వాహనాల విధానాన్ని అనుసరించడం అవసరమేనని, అయితే కొత్తగా ప్రవేశపెట్టే ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సుల్లో ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్న ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లనే కొనసాగించాలని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు.
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న విద్యుత్ వాహనాల విధానాన్ని అనుసరించడం అవసరమేనని, అయితే కొత్తగా ప్రవేశపెట్టే ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సుల్లో ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్న ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లనే కొనసాగించాలని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తున్నామని తెలిపారు. సింగినగర్లోని సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యుల కార్యాలయంలో ఆర్టీసీ ఉద్యోగ సంఘాల సంయుక్త కార్యాచరణ కమిటీ నాయకులు, ప్రభుత్వ విప్, విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావును కలిసి తమ సమస్యలను వివరించి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా బోండా ఉమామహేశ్వరరావుపై వ్యాఖ్యలు చేశారు. పట్టిసీమ అంటే వట్టిసీమ అని వైసీపీ అనేక విమర్శలు చేసినా చంద్రబాబు దూరదృష్టితో ఆలోచించి పట్టిసీమ ప్రాజెక్టుని నిర్మించడం జరిగిందని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. ఆనాడు 1300 కోట్ల రూపాయలతో పట్టిసీమ ప్రాజెక్టును నిర్మిస్తే దానివల్ల రాష్ట్రానికి 50,000 కోట్ల రూపాయలు లాభం చేకూర్చిందని తెలిపారు. ఎల్నినో ప్రభావంతో భారతదేశం అంతా విపరీతమైన ఎండలు ఉంటాయి, వర్షాలు పడే అవకాశాలు తక్కువ, కృష్ణానదిపై నుంచి అడుగంటుతున్నాయని, ఈ సందర్భంలో 13 లక్షల ఎకరాల కృష్ణా డెల్టాకు పట్టిసీమ ద్వారా నీళ్లు ఇస్తున్నారని అన్నారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం కృష్ణలంక పోలీస్ స్టేషన్ వద్ద 17వ డివిజన్ టీడీపీ కార్యకర్తకు స్వయం ఉపాధి నిమిత్తం బడ్డీ కొట్టును అందజేశారు. ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, ఎన్టీఆర్ జిల్లా టీడీపీ అధ్యక్షురాలు గద్దె అనురాధ ఈ బడ్డీ కొట్టును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ, ఎల్నినో ప్రభావంతో భారతదేశం అంతటా విపరీతమైన ఎండలు ఉంటాయి, వర్షాలు పడే అవకాశాలు తక్కువ, కృష్ణా నదిపై నుంచి అడుగంటుతున్నాయని, ఈ సందర్భంలో 13 లక్షల ఎకరాల కృష్ణా డెల్టాకు పట్టిసీమ ద్వారా నీళ్లు ఇస్తున్నారని అన్నారు. కృష్ణా జిల్లాను కాపాడుతున్న పట్టిసీమను చూసి వైసీపీ కార్యకర్తలు ఒకసారి మనసులో ఆలోచించాలన్నారు. అమరావతి నగరం రాష్ట్రానికి ఆదాయం కల్పించే నగరమని అన్నారు. మావిగన్, విజయవాడ 3 రాజధానులు అంటూ మాట మార్చే నాయకుడి వల్ల రాష్ట్రం ఏ విధంగా దిగజారిపోతుందో ప్రజలు ఆలోచించాలన్నారు. వైసీపీ నాయకులు మభ్యపెట్టడానికి, అబద్ధాలు చెప్పి ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నాలను ప్రజలు అడ్డుకోవాలన్నారు. ఒక విజన్ తెలిసిన లీడరు నారా చంద్రబాబు నాయుడు గారిని అనేక సందర్భాల్లో ప్రూవ్ అయిన సందర్భంలో నిన్న పట్టిసీమ అంటే ఒట్టిసీమ అని, తొట్టిసీమ అని అనేక రకాల వ్యాఖ్యానాలు చేసిన వైఎస్ఆర్సీపీ పార్టీ వారు ఒక్కసారి ఆయన యొక్క దూరదృష్టిని మీరు గుండెల మీద చేసుకుని ఆలోచించండి. ఆ రోజున కేవలం 1300 కోట్లతో పట్టిసీమ ఏర్పాటు చేస్తే ఇది వాళ్ళ స్వార్థానికి చేస్తున్నారని చెప్పిన మనుషులు ఇప్పటివరకు ఈ 12 సంవత్సరాల్లో సుమారు 8 సంవత్సరాలు పూర్తవుతోంది. 8 సంవత్సరాల్లో ఈ రాష్ట్రానికి 50,000 కోట్ల రూపాయలు లాభం చేకూర్చిన పెట్టిన సీమ అది పట్టిసీమ. 1300 కోట్లు ఖర్చు పెడితే 50,000 కోట్లు లాభం రావడం జరిగింది. ఈ రోజున ఎల్నినో ఎఫెక్ట్తో భారతదేశం అంతా కూడా విపరీతమైన ఎండలుంటాయి, వర్షాలు పడే అవకాశాలు చాలా తక్కువ. ఇప్పటికే కృష్ణానది అడుగంటిపోతూ ఉంది పైనుంచి ఇక్కడి వరకు కూడా. ఈ సందర్భంలో మన కృష్ణా డెల్టా ఏదైతే 13 లక్షల ఎకరాలు ఉందో దానికి ఆ పట్టిసీమ ద్వారా నీళ్ళు ఇస్తూ ఉన్నారు. ఇప్పుడు అది ఒక్క నారా చంద్రబాబు నాయుడు గారు మాత్రమే ఆలోచన చేశారు. పట్టిసీమ అనేది ఎప్పుడు కూడా మనకు అవసరమని. కనీసం పోలవరం పూర్తయ్యే వరకన్నా ఈ రోజున ఈ యొక్క కృష్ణా జిల్లాని కాపాడుతున్న పట్టిసీమను చూసి ఒక్కసారి మీరు మనసులో ఆలోచించేయండి. నేను వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అడుగుతున్నా. మాజీ సీఎం జగన్ పై మంత్రి నిమ్మల రామానాయుడు ఫైర్ అయ్యారు. పిచ్చి తుగ్లక్ సైతం అసూయ, ఆశ్చర్యపోయేలా అమరావతిపై గొడ్డలిపాటి నాయకుడు మాట్లాడుతున్నాడని మండిపడ్డారు. రాజధాని ప్రాంతంలో మంత్రులు నారాయణ, నిమ్మల రామానాయుడు, టీడీపీ అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ పర్యటించారు. అమరావతి నిర్మాణంలో ఉన్న ఎమ్మెల్సీ టవర్లు, హెచ్ఓడి టవర్లను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ, జగన్ మావిగన్ అంటే సజ్జల విజయవాడ అని, పెద్దిరెడ్డి 30 రాజధానులు అంటూ రోజుకో మాట. ఈరోజు నారాయణ గారి ఆధ్వర్యంలో, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మంత్రి గారైనటువంటి నారాయణ గారి ఆధ్వర్యంలో 2 సంవత్సరాల్లోనే ఎమ్మెల్యే క్వార్టర్సు, అలాగే ఐఏఎస్ ఆఫీసర్, ప్రిన్సిపల్ సెక్రటరీ ఒక
ఐఏఎస్ ఆఫీసర్ క్వార్టర్స్ కూడా కంప్లీట్ చేసుకోవడం జరిగిందండి. చాలా ఆనందం, ఎందుకంటే చాలా రోజులు బట్టి కూడా ఎమ్మెల్యేస్ అందరూ కూడా డిఫరెంట్ ఏరియాస్లో ఉన్నారు. ఇప్పుడు ఈ పూర్తి అవుతే ఇక్కడికి అందరూ రావడానికి వీలు పడుతుంది, సాధ్యపడుతుంది. ఈరోజు ఇక్కడ 10.4 ఎకరాల్లో 12 టవర్స్ ఎమ్మెల్యేస్కి ఎమ్మెల్సీలకి నిర్మాణం చేయడం జరిగింది. ఇవి కంప్లీట్గా పూర్తి అయిపోయినాయి. అలాగే 4.7 ఎకరాల్లో 6 టవర్స్ మన ఐఏఎస్ ఆఫీసర్కి పూర్తి చేయడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు వెళ్ళిన తర్వాత 3,500 చదరపు గజాలతో అడుగులతో ఒక్కొక్క ఫ్లాటు విశాలంగా నిర్మాణం చేయడం చాలా సంతోషం. ఈ సందర్భంగా నేను ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి, నారాయణ గారికి, మా యువ నాయకులు లోకేష్ గారికి, బీజేపీ నాయకత్వానికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇది నారాయణ గారు రేయింబౌలు కష్టపడి ఈ సీడ్ క్యాపిటల్ ఏరియాలో ఈ టవర్స్ కంప్లీట్ చేయడం జరిగిందండి. ఇవి ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ఇవన్నీ కూడా పూర్తి చేయడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నాం. రాబోయే మిగతా 2 సంవత్సరాల్లో మనం అనుకున్నటువంటి అమరావతి ఈ సీడ్ క్యాపిటల్ ఏరియాని పూర్తిగా నిర్మాణం చేపిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఒక్కసారి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇవన్నీ చూసిన తర్వాత చాలా మనసులో ఒకలాంటి ఆనందం. అరే, మనం ఒక రాజధాని చేసుకుంటున్నాం. ఇప్పటికైనా సరే గత 5 సంవత్సరాలుగా రాజధాని లేనటువంటి రాష్ట్రంగా ఉన్నాం. ఇప్పుడు రాజధాని పూర్తి చేసుకుంటున్నాం ప్రజల యొక్క సహకారంతో అని ఆనందంగా ఉందండి. మన రాజధాని అమరావతిలో ఈరోజు గౌరవ మున్సిపల్ శాఖ మంత్రివర్యులు నారాయణ గారి యొక్క ఆధ్వర్యంలో మన రాష్ట్ర అధ్యక్షులు మన పల్లా శ్రీనివాసరావు గారు, అదేవిధంగా మన అనంతపురం శాసనసభ్యులు దగ్గుపాటి ప్రసాద్ గారు అందరితో కలిసి ఈరోజు యొక్క రాజధాని ప్రాంతంలో మరి పర్యటించడం జరిగింది. ఇందులో భాగంగా ఇప్పుడే మనం చూసాం, అత్యంత ఆధునికమైనటువంటి సౌకర్యాలతోటి అత్యంత సుందరంగా ఏదైతే ఈ యొక్క ఎమ్మెల్యేలు అదేవిధంగా ఎమ్మెల్సీలకు సంబంధించినటువంటి భవనాలు ఏ రకంగా రూపుదిద్దుకున్నాయో ఒక ఐకానిక్ మోడల్లో మేమే కాదు ప్రత్యక్షంగా మీరు కూడా మాతో పాటు కూడా చూసినటువంటి పరిస్థితి. అందులో కూడా పర్టికులర్గా చూస్తే మరి ఏదైతే ఈ యొక్క సెక్రటేరియట్కి సంబంధించి ఉన్నత ఉద్యోగులకి సంబంధించి అందరూ కూడా ఒక్కచోట ఉండేటువంటి విధంగా 16,000 మంది మరి ఈ యొక్క ఉన్నత ఉద్యోగులందరూ కూడా నివసించేటువంటి విధంగా మరి ఈ యొక్క 5 ఐకానిక్ టవర్స్ని కూడా ఇక్కడ నిర్మాణం చేస్తున్న విషయాన్ని మనం కూడా ప్రత్యక్షంగా ఈరోజు మనందరం కూడా చూస్తున్నటువంటి పరిస్థితి. అందులోనూ పర్టికులర్గా మనం చూస్తూ ఉంటే ఈవేళ ఈ రాజధానిలో ఏదైతే ఈ యొక్క సెక్రటేరియట్, ఎందుకంటే ఈవేళ ప్రపంచంలోనే అత్యంత ఎత్తైనటువంటి సెక్రటేరియట్గా 204 మీటర్ల ఎత్తైనటువంటి సెక్రటేరియట్ ఈవేళ మన అమరావతిలో నిర్మాణం చేసుకోవడం కానీ. విజయవాడ ఇంద్రకీలాద్రి అమ్మవారిని ప్రముఖ హాస్య కథానాయకుడు అల్లరి నరేష్ దర్శించుకున్నారు. అల్లరి నరేష్ హీరోగా కనకదుర్గ చిత్రం 4 రోజుల షూటింగ్ నిమిత్తం విజయవాడకు విచ్చేసిన ఆయన నేడు శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంకు రాగా ఆలయ పండితులు వేదాశీర్వచనంతో పాటు శేష వస్త్రాన్ని బహుకరించి శ్రీ కనకదుర్గ అమ్మవారి ప్రసాదాన్ని అందజేశారు. ఈ సందర్భంగా శ్రీ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందని అల్లరి నరేష్ తెలిపారు. విజయవాడ భవానీపురంలోని సితారా గ్రౌండ్స్లో ఇస్కాన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రీ జగన్నాథ రథయాత్ర మహోత్సవం గురువారం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. జూలై 16 నుంచి 18 వరకు 3 రోజుల పాటు జరిగే ఈ ఆధ్యాత్మిక వేడుకల్లో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని జగన్నాథ స్వామివారి దర్శనం చేసుకుంటున్నారు. శ్రీ జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రాదేవి ఉత్సవ విగ్రహాలను ప్రత్యేకంగా అలంకరించిన రథంపై ప్రతిష్ఠించి వేదమంత్రాలు, భజనలు, హరినామ సంకీర్తనల నడుమ సితారా గ్రౌండ్స్ నుంచి రథయాత్రను ఘనంగా నిర్వహించారు. ఈ మహోత్సవంలో మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ గురువారం సాయంత్రం పాల్గొని శ్రీ జగన్నాథ స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం రథాన్ని లాగి రథయాత్రలో పాల్గొని భక్తులతో కలిసి హరినామ సంకీర్తనలతో భాగస్వాములయ్యారు.
దస్తావేజు లేఖరుల ఉపాధికి భంగం కలిగిస్తోన్న జీవో నెంబర్ 396ను రద్దు చేయాలని కోరుతూ ఈ నెల 21 నుంచి 31 వరకు సమ్మె చేపట్టనున్నట్లు ఏపీ దస్తావేజు లేఖరుల సంఘం ఉపాధ్యక్షుడు నేరెళ్ల వెంకట నారాయణ తెలిపారు. దస్తావేజు లేఖరులతో పాటు అనుబంధ వృత్తిదారులు, టీడీపీ ఆపరేటర్లు కూడా ఈ సమ్మెలో పాల్గొంటారని ఆయన వివరణ ఇచ్చారు. దస్తావేజు లేఖరులంతా గత ఎన్నికల్లో కూటమి ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు వేశామని, తమ ఉపాధికి గండి కొట్టే జీవో నెంబర్ 396 ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. పడమట రిజిస్ట్రేషన్ కార్యాలయం చేరువున ఏపీ దస్తావేజు లేఖరుల సంఘం సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏపీ దస్తావేజు లేఖరుల సంఘం ఉపాధ్యక్షుడు నేరెళ్ల వెంకట నారాయణ, నరసింహారావు తదితరులు మాట్లాడుతూ దస్తావేజు లేఖరుల ఉపాధికి భంగం కలిగిస్తున్న జీవో నెంబర్ 396ను రద్దు చేయాలని కోరారు. దేశంలో మహారాష్ట్ర ప్రభుత్వం ఒక్కటే ఈ జీవోను అమలు చేస్తుంటే మన రాష్ట్రంలో కూడా ఈ జీవో తెచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఒక పాస్పోర్ట్ సేవా కేంద్రం తరహాలో రిజిస్ట్రేషన్ కార్యాలయాలను సేవా కేంద్రాలుగా మార్పు చేసే విధంగా ఈ జీవోలో ఉందని వారు స్పష్టం చేశారు. ప్రభుత్వం స్పందించి ఈ జీవోను రద్దు చేయాలని కోరారు. ఈ జీవో రద్దు కోరుతూ ఈ నెల 21 నుండి 31 వరకు కొనసాగే సమ్మెలో దస్తావేజు లేఖరులంతా పాల్గొనాలని వారు విజ్ఞప్తి చేశారు. ఇక్కడ పటమట శాఖ తరఫున మన కృష్ణా జిల్లా ఉపాధ్యక్షుడు ఆరేపల్లి విజయ్ గారి అధ్యక్షతన మేమందరం 396 జీవోకి వ్యతిరేకంగా ఈ 20 తారీఖు నుండి 31వ తారీఖు వరకు సమ్మె చేయడానికి గల అంశాల గురించి సభ్యులందరితో కలిసి చర్చించుకున్న మీదట ఇవాళ సమ్మె చేయడం తప్పితే వేరే మార్గం లేదని అందరూ ఏకాభిప్రాయంగా వ్యక్తం చేసినందున సభ్యులందరి ఏకాభిప్రాయ నిర్ణయం ప్రకారం దస్తావేజు లేఖరులు, అనుబంధ వృత్తిదారులు, టీడీపీ ఆపరేటర్లు, సహాయకులు అందరం కూడా 20వ తారీఖు నుంచి 31వ తారీఖు దాకా నిరవధిక పెన్ డౌన్ కార్యక్రమం నిర్వర్తించడానికి నిర్ణయించడమైందండి. ఈ 396 జీవో మూలన ఫ్రంట్ ఆఫీసు, బ్యాక్ ఆఫీస్ అనేది కార్యక్రమం చేయడానికి ప్రభుత్వం నిర్ణయించింది. దానికి గాను ఇప్పటివరకు కూడా ఫ్రంట్ ఆఫీస్ చేసే ప్రతి వరకు కూడా డాక్యుమెంట్ రైటర్లే చేసుకుంటూ వచ్చారు ఇప్పటివరకు. కాబట్టి మాకు కూడా లైసెన్సులు మంజూరు చేసి ఫ్రంట్ ఆఫీస్ చేసే యావత్ వరకు కూడా మా డాక్యుమెంట్ రైటర్లకి అప్పచెప్పి ప్రభుత్వం 5,000, 2,000 నిర్ణయించింది. ఆ నిర్ణయించిన ధర మాకే అప్పచెప్తే ఫ్రంట్ ఆఫీస్ చేసే వర్క్ అంతా కూడా మేమే చేస్తామని, లేకపోతే ఇప్పటివరకు జరుగుతున్నట్లుగానే డాక్యుమెంట్ రైటర్ వ్యవస్థని నిర్మూలించవద్దని, మా డాక్యుమెంట్ రాసుకునే హక్కు మాకే ఉండాలని కూడా గవర్నమెంట్ని మేము కోరుతున్నాము. యాక్చువల్గా జీవో నెంబర్ 396 ఇష్యూడ్ ఆన్ 30th of last month. అంటే ఇది యాక్చువల్గా వాళ్ళు ఏం చేస్తారు, మహారాష్ట్ర గవర్నమెంట్లో ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేసాం కదా, దానికోసం ఇది కూడా ఎవ్రీ స్టేట్స్లో ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి ఉద్దేశంతో మన ఏపీ గవర్నమెంట్లో కూడా ఇంప్లిమెంట్ చేయడానికి జీవో ఇష్యూ చేయడం జరిగింది. ఇది అంటే యాక్చువల్ వితౌట్ గెటింగ్ ఎనీథింగ్ ఫ్రమ్ ద గవర్నమెంట్ వీఆర్ డూయింగ్ ఆల్ ద ఫ్రంట్ ఆఫీస్ వర్క్ అపార్ట్ ఫ్రమ్ ఆల్ ద వర్క్స్. అయితే ఈ జీవో యొక్క రద్దు చేయమని చెప్పి 396 చాలామంది 5 లక్షల మంది డాక్యుమెంట్ రైటర్లు, వారి మీద ఆధారపడే కుటుంబ సభ్యులు వీరందరూ కూడా ఇబ్బంది పడతారన్న ఉద్దేశంతో ఈ జీవో నెంబర్ 396 రద్దు చేయాలని చెప్పి డాక్యుమెంట్ రైటర్లు అందరూ పడమట శాఖ నుంచి మేమందరూ కూడా రేపు సోమవారం 20వ తారీఖు నుంచి నెలాఖరు వరకు 31వ తారీఖు వరకు పెన్ డౌన్ చేయడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. రాష్ట్రంలోని బీసీ సంక్షేమ వసతి గృహాల్లో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఆవుల నరసింహారావు, నగర అధ్యక్షులు శ్రీరామ్ నాగమల్లేశ్వరరావు డిమాండ్ చేశారు. బీసీల ఓట్లతో గెలిచిన ఈ కూటమి ప్రభుత్వం హాస్టళ్ల దుస్థితిపై దృష్టి సారించకపోవడం బాధాకరమని అన్నారు. ఈ సమస్యలపై త్వరలోనే ప్రిన్సిపల్ సెక్రటరీతో పాటు బీసీ సాంఘిక సంక్షేమ శాఖల మంత్రులకు వినతి పత్రం అందజేస్తామని, ప్రభుత్వం స్పందించకుంటే గ్రామాన ఉద్యమిస్తామని హెచ్చరించారు.
రాష్ట్రంలోని బీసీ సంక్షేమ వసతి గృహాల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో విజయవాడ ధర్నా చౌక్ వద్ద మహాధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ నిరసనలో సంఘం ప్రతినిధులు, కాంగ్రెస్ నేతలు పాల్గొని విద్యార్థుల మెస్ ఛార్జీల పెంపు, వసతుల కల్పనపై ప్రభుత్వాన్ని నిలదీశారు. ఈ సందర్భంగా జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఆవుల నరసింహారావు మాట్లాడుతూ గత ప్రభుత్వం 2023లో నిర్ణయించిన మెస్ ఛార్జీలనే ఇప్పటికీ కొనసాగించడం అన్యాయమన్నారు. కనీసం 25% పెంచాలని డిమాండ్ చేశారు. అనంతరం జాతీయ బీసీ సంక్షేమ సంఘం విజయవాడ నగర అధ్యక్షుడు సీరం నాగమల్లేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్రంలో ఎక్కడెక్కడి నుంచో వచ్చే విద్యార్థులకు నెలకు కేవలం 1600 మాత్రమే మెస్ ఛార్జీలుగా ఇవ్వడం దారుణమన్నారు. రోజుకు కనీసం 50 నుండి 60 రూపాయలు కూడా పడని ఈ అరాకొరా నిధులతో విద్యార్థులు ఎలా బతకాలని ప్రశ్నించారు. బీసీల ఓట్లతో గెలిచిన ఈ కూటమి ప్రభుత్వం హాస్టళ్ల దుస్థితిపై ముఖ్యంగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తక్షణమే స్పందించి అన్ని సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. మిత్రులారా, సంక్షేమ వసతి గృహాల్లో చదువుకుంటున్నటువంటి బిడ్డలకి, భావి తరాల బిడ్డలకి, భావి భారత పౌరులకి ప్రభుత్వం 2023లో గత ప్రభుత్వం మెస్ ఛార్జీలు ఇవ్వటం జరిగింది. 3 సంవత్సరాల తర్వాత రేట్లు 4 రెట్లు పెరిగిన దరిమిలా అనేక దఫాలుగా జాతీయ బీసీ సంక్షేమ సంఘం మెస్ ఛార్జీలు పెంచాలనేటటువంటి డిమాండ్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. తద్వారా గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇటీవల ఒక ప్రకటన చేశారు. సంక్షేమ వసతి గృహాల్లో చదువుకుంటున్నటువంటి బిడ్డలందరికీ కూడా మెస్ ఛార్జీస్ 10% పెంపుదల చేస్తున్నామని గత మాసంలో సెకండ్ క్వార్టర్ బడ్జెట్లో అమల్లోకి వచ్చే విధంగా ప్రకటన చేయడం జరిగింది. ఇది చాలా అన్యాయం. జాతీయ బీసీ సంక్షేమ సంఘం దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ధరలకు అనుగుణంగా మీరు మెస్ ఛార్జీలు పెంచాల్సినటువంటి అవసరం ఉంది. కనీసం 25% మెస్ ఛార్జీలు పెంచాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు నా మిత్రుడు లాకా వెంకటరావు యాదవ్, శేరవ నాగేశ్వరరావు ఆహ్వానం మేరకు ఈ బీసీ సంక్షేమ సంఘం జాతీయ నాయకత్వం ఈరోజు ఈ ధర్నా చౌక్లో ఈ విద్యార్థుల సమస్యల మీదకి వాళ్ళు చేసే న్యాయమైన డిమాండ్లకు మద్దతు తెలియజేయడం కోసం నేను ఇక్కడికి రావడం జరిగింది. వీళ్ళు అడుగుతున్న న్యాయమైన డిమాండ్లే. ఎందుకంటే అమరావతిలో కాంట్రాక్టర్లకే 30-40% పెంచి వర్కులు కేటాయిస్తూ ఉన్నారు. కానీ 1600 రూపాయలు పోస్ట్ మెట్రిక్ విద్యార్థులకి నెలకిచ్చి సర్దుకోమంటే అది సాధ్యం కాని విషయం. ఎందుకు చెప్తున్నామంటే ఆ హాస్టల్లో గాలి వెలుతురు ఉండదో, తాగునీరు ఉండదో, కప్పుకోవడానికి దుప్పట్లు ఉండవు, బెడ్స్ లేవు, బెడ్స్ ఉంటే మంచాలు ఉండవు, మంచాలు ఉంటే బెడ్స్ లేనివైనా కనపడతా ఉంది. ఈరోజు సంక్షేమ హాస్టల్లో మెస్ ఛార్జీలు 20% పెంచాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పుడే నేను ఈ హాస్టల్లో ఒక హాస్టల్కి పోయి వచ్చాను. చూస్తే కనీసం కింద చేపలు అంటే అంత ఘోరంగా ఉన్నాయంటే అంత ఘోరంగా ఉంది. అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు సంక్షేమ హాస్టళ్ళు పడకేసినాయి. అంటే ఎక్కడ చూసినా కూడా సంక్షేమం అనేటువంటిది లేకపోయినా అంటే వాళ్ళకు వచ్చేసి కనీస వసతులు కూడా లేనటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కనపడతా ఉంది. మరి అద్దె భవనాల్లో ఉన్నారు, అదేవిధంగా సొంత భవనాలు లేవు, చూస్తే తాగునీరు లేదు, అదేవిధంగా అందులో వచ్చేసి దుప్పట్లు కప్పుకోవడానికి దుప్పట్లు లేవు, చాపలు లేవు. మా జాతీయ అధ్యక్షులు లాగా వెంకటరావు గారి ఆదేశాల మేరకు, ఆవుల నరసింహారావు గారు రాష్ట్ర అధ్యక్షులు వారు ఆదేశాల మేరకు ధర్నా చౌక్లో మేము ఈ బీసీ హాస్టల్ మీద ధర్నా కార్యక్రమం పెట్టామండి. ఎందుకని పెట్టామంటే గత 3 రోజులు బట్టి మేము విజయవాడ సిటీలో ఉన్న 7 హాస్టల్స్ అన్నీ మేము డోర్ టు డోరు నేను తిరిగానండి వాళ్ళతో పాటు. అయితే వాళ్ళకి నెలకొచ్చి 1600 రూపాయలు మెస్ ఛార్జీలు ఇస్తున్నారు ఒక్క స్టూడెంట్కి. ఆంధ్రప్రదేశ్లో ఎక్కడి నుంచో పిల్లలు వచ్చి మా బీసీ హాస్టల్ ఉంది, మాకు అన్ని సౌకర్యాలు చూస్తారని చెప్పి గవర్నమెంట్ చూద్దని చెప్పి వస్తే 1600 రూపాయలు వాళ్ళకి ఇస్తే ఏం సరిపోతాయండి? ఇది రాష్ట్ర ప్రభుత్వం ఉన్న కూటమి ప్రభుత్వం కరెక్ట్ కాదు. ఎందుకు అంటున్నా కరెక్ట్, రాష్ట్ర ప్రభుత్వంలో బీసీల ఓట్లుతో గెలిచి ఈ రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మాజీ సీఎం జగన్ పై మంత్రి నిమ్మల రామానాయుడు ఫైర్. అమరావతి రాజధాని వైఖరిలో జగన్ తీరు చూస్తే ఊసరవెల్లి సైతం సిగ్గుపడుతుందని విమర్శ. సీఎంఆర్ఎఫ్ చెక్ల పంపిణీ చేసిన ఎమ్మెల్యే బోండా ఉమా అధికారం తమకు అలంకారం కాదని ఒక బాధ్యత అని స్పష్టీకరణ. విజయవాడలో వైభవంగా ప్రారంభమైన శ్రీ జగన్నాథ రథయాత్ర
భవానీపురంలోని సితారా గ్రౌండ్స్లో ఇస్కాన్ ఆధ్వర్యంలో శ్రీ జగన్నాథ రథయాత్ర మహోత్సవం. ఇవి ఈనాటి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ఎస్ న్యూస్.